కాపాయి ఇప్పుడు ఆ తండ్రి గుండెలు పగిలి ఏడ్చేలా చేశాయి. ఇంతకాలం తన కోసం ఊపిరి పీల్చిన కుటుంబం ఒక్కసారిగా తల్లి ఇల్లు అవుతుంది. మిగతా 75 ఏళ్ళు ఆ తెలియని కుటుంబం ఇక నుంచి తన ఇల్లు అవుతుంది. ఆమె నవ్వు వెనుక ఒక త్యాగం దాగి ఉంది. ఆమె నిశ్శబ్దం వెనుక ఒక నూతన ప్రపంచం నిండి ఉంది. తను చిన్న పిల్లగా మొదలైన తన జీవితం గృహిణిగా మెట్టినింట వెలుగునిస్తుంది. తన బలగం తెలియకపోయినా ఈ కుటుంబం తన సొంతమని నిలుస్తుంది. వేరే ఇంటి వెలుగులో తన చిన్ననాటి జ్ఞాపకాల చీకట్ల చాటును దాచుకుంటుంది. అదే ఆడకూతురు మహిమ. భూమాతల సహనాన్ని తనలో నింపుకుంటుంది. మన అందరి కుటుంబాల్లో ప్రతి ఆడబిడ్డ చేసే ఈ సాహసం ఓ అద్భుతం. మన అందరి జీవితాల్లో ఆడబిడ్డ పాత్ర ఉండటం ఓ అదృష్టం. అప్పటి ఆడకూతురు పెళ్లి అనే బంధంతో ఈడకూతురు. ప్రతి అత్తమామ ఇంటికి వచ్చిన ఆడబిడ్డని ఇప్పటి వరకు మీ కూతురు, ఇప్పటి నుంచి మా కూతురు అనుకుంటే ఈ లోక సస్యశ్యామలం అవుతుంది. లోక సమస్త సుఖినో భవంతు.